ఆయా పార్టీలకి తీరని నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మేడారంలో 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత అభివృద్ధి పనులు 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులను కూడా ప్రచురించారు. ఇక పచ్చని అరణ్యంలో ఆధ్యాత్మిక శోభాయాత్ర. మేడారానికి పోటెత్తిన జనం, గద్దెలపై కొలువు తీరిన సమ్మక్క, ముక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 90 లక్షలకు పైగా వనదేవతలను దర్శించుకున్నారు భక్తులను కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు, అదేవిధంగా జీవీబీలలో ఉదయాన్నే చెత్త తరలిస్తున్న చేపట్టాలి, ఆక్రమణను తొలగించాలని ఆదేశం. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పేయి అయితే తెలపడం అయితే జరిగింది. ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ సబరీష్ చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు, కలెక్టర్ అని కూడా ప్రచురించారు. ఇక సమ్మక్క తల్లి ఆగమనం అద్భుత ఘట్టం. జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి, AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క అధికారికంగా స్వాగతం అయితే పలికారు. మరి వరాల తల్లి భక్తుల కొంగు బంగారంగా వనదేవత సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి మేడారానికి కుంకుమ భరణి సమ్మక్క ప్రతిరూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ AK 47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కను అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు. దీన్ని మనం అయితే అని కూడా ప్రచురించారు. ఇక కేసీఆర్కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఈ కక్ష సాధింపు చర్యలని కేసీఆర్ జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచెర్ల శ్రీనివాస్ అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహణ, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సి నారాయణ రెడ్డి, జిల్లాలో మరి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు మంచిగా జరగాలని చెప్పి జిల్లా అధికారి కోరటం అయితే జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల సంఘానికి సర్వం సిద్ధమైందని కూడా ప్రచురించారు. కేసీఆర్పై రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి మరి తుమ్మల వెంకటరెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆయన కూడా మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక డబ్బు కోసమే తప్పుడు వార్తలు, మనుషుల మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. ఇక సినీతారుల అభిప్రాయాలు మరి సందర్భానుసారంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శను స్వాగతిస్తామంటారు, మరికొందరు మరి వదంతులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంకొందరు సీరియస్గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు తన కథానాయకులు అతీతంగా ఉన్నారు. అలాంటి నటి రష్మిక మందాన కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తర్వాత నుంచి వివాదాల్లో చిక్కుకున్నారని చెప్పాలి. ఆ తర్వాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు. విషయం ఏంటంటే ఇవేవి భామ కెరీర్కు ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ కూడా ఈమెకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. అందుకే శాండిల్వుడ్, వైట్, టాలీవుడ్, కోలీవుడ్ నుండి బాలీవుడ్ను వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో 2 చిత్రాలతో పాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్పై స్పందించిన రష్మిక మందాన అసత్య ప్రచారంపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడు ఒకేలా ఉంటానని నటి రష్మిక మందాన పేర్కొనడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మహాజన పత్రికలో ఏదైతే ప్రచురించారో చూసాం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారో చూద్దాం. ద్రవ్యోల్బణ అంచనాకు కొత్త లెక్కలు అని చెప్పి ప్రచురించారు. ఇక 6.8 to 7.2% వృద్ధి రేటు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి పెంపుపై దృష్టి పెట్టాలని, ధరల నుంచి సూచి మళ్లీ కాస్త పెరగవచ్చు, ఆర్థిక మూలాలు బలంగా ఉన్న అంతర్జాతీయ ప్రతికూలతతో ఇబ్బందులని చెప్పి మరి ప్రచురించారు. రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించట్లేదు, బలమైన స్థిరమైన కరెన్సీతో వికసిత భారత లక్ష్యాలను సాధించగలమని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే మరి ఫైనల్లో పెగులా స్విటోలోనియా ఓటమి. ఆస్ట్రేలియన్ ఓపెన్లో సబలెంకా వర్సెస్ రిబకేనా కూడా జరుగుతుంది అని కూడా ప్రచురించారు. ఇక బడా బెంగళూరు చెలరేగిన హార్విస్ మందాన యూపీపై విజయం సాధించారు. ఉమెన్స్ IPL అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కల్తీ కోసమే కుట్ర, నిబంధనలు సడలింపే అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజమిది. నిబంధనలు ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీలు టెండర్లో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్క పాలు కూడా లేకుండా
కాకుండా కొనుగోలు చేయని కంపెనీలు, ఈ రంగంలో అనుబంధం లేని కంపెనీలను టెండర్లో పాల్గొని వెసులుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు. మరి కేజ్రీవాల్ సూత్రం వర్తించదా? పాలసీ మార్చడం వల్ల లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. నాటో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. కల్తీ నెయ్యికి మూలం పాలసీలలో చేసిన మార్పులే. టెండర్లు నిబంధనలు అర్హతలు ఫలించడం ఈ స్కామ్కు మూలం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారే సిబిఐ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి కుట్ర మొత్తం ఛేదించిన సిబిఐ అసలు సూత్రధారులు అంటే పాలసీ మార్చిన వారిని పెద్దల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు అని కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. మరి ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది, టీడీపీ హయాంలో కఠిన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చుక్క పాలు కూడా కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం, అర్హతలకు పాలక మండలి పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు గుట్టు రట్టు చేస్తారా అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక సీఎం పదవికి జగన్ అనర్హుడని వైఎస్ షర్మిల అంది. వైఎస్ షర్మిల ఎప్పుడూ కూడా సెన్సేషనల్ న్యూస్లోనే మాట్లాడుతున్నారు. అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు, పాదయాత్రలు ప్రజల కోసం కాదు పదవి కోసమే, ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారమా, వైఎస్ షర్మిల ధ్వజమెత్తారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రాజ్ కసిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ, ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం. హైకోర్టు స్కామ్ కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు, మరి ముడుపులిచ్చిన బ్రాండ్లే సరఫరా ఆర్డర్లను కూడా ప్రచురించడం అయితే జరిగింది. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని చెప్పి వైఎస్ షర్మిల మాట్లాడుతూ మాత్రం పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు, పాదయాత్రలు ప్రజల కోసం కాదు పదవి కోసమా, మరి పాదయాత్ర ఎవరి కోసం, పదవి కోసమే కదా అని చెప్పి షర్మిల ఆ రకంగా మాట్లాడటాన్ని వైసీపీ నాయకులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అసలు షర్మిల మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి, మేము కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయి. నూతన విధి విధానాల్లో భాష సరిగ్గా లేదని సుప్రీం తెలిపింది. యూజీసీ కొత్త నిబంధనలపై స్టే ఇచ్చింది ధర్మాసనం. ఇక ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు త్వరగా డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రచురించారు. ఇక 2029 నాటికి 1.4 లక్షల కోట్ల విలువైన జాతీయ హైవేల పనులు పూర్తయ్యే లక్ష్యం. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం పురోగతి ఉన్న 42,194 కోట్లు రోడ్ల పనులు వేగవంతంగా పూర్తవ్వాలని కూడా ఆయన ఆదేశించడం అయితే జరిగింది. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నామా? యూజీసీ కొత్త నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి, మేము కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని యూజీసీ కొత్త విధానాలకు వ్యతిరేకంగా లక్నాపూర్లో నిరసన అయితే తెలిపినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయని కూడా ప్రచురించారు. మనకు తెలుసు, మరి జననేతకు కడసారి వీడ్కోలు అయితే పలికారు. ఇక మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో దర్శనానికి